హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎడిటింగ్ వచ్చేసి సలార్ మూవీలో నుంచి మనకు సూర్యుడే గొడుగు పట్టి అని ఒక ఫ్రెండ్షిప్ సాంగ్ అయితే ఉంది కదా. సో ఆ సాంగ్ నుంచి ఒక 3D లిరికల్ ఎడిటింగ్ అయితే చేశాను. సో ఎడిటింగ్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే వచ్చింది. మీరు కూడా మీ ఒక ఫ్రెండ్ పిక్ తోని మీ పిక్ తోని కలిసి మంచి ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఒకసారి వీడియో ప్రివ్యూ అయితే చూడండి ఫ్రెండ్స్. అది మించేవాడొకడే కలిసి దహనాలే గతము మరువని గమనమే స్నేహమే ఇదిలే. వీడియోకి ప్రతి చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా మీ యొక్క ఫ్రెండ్తో కలిసి దిగిన పిక్తోని మంచి 3D లిరికల్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్షిప్ సాంగ్. సో ఆ సాంగ్ మీద మంచి 3D లిరికల్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. చాలా బాగా అయితే ఉంటుంది సాంగ్. అండ్ ఎడిటింగ్ కూడా చాలా బాగా అయితే ఉంటుంది. సో ఒకసారి అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడండి. మన టెలిగ్రామ్ ఛానల్ లేదా ఇన్స్టాగ్రామ్లో అయితే పెడతాను. మంచి సాంగ్తో అయితే వినండి, మీరు డెఫినెట్గా అయితే ట్రై అయితే చేస్తారు. సో ఫ్రెండ్స్ మనకు ఎడిటింగ్ వచ్చేసి 2 అప్లికేషన్ అయితే కావాలి, ఫోటోరూమ్ ఇంకా అలర్ట్ మోషన్. సో ఫోటోరూమ్ వచ్చేసి మనకు ప్లేస్లో అయితే అవైలబుల్ అవుతుంది. మీరు అక్కడ సెర్చ్లోకి వెళ్ళేసి ఫోటోరూమ్ అని సెర్చ్ అయితే చేసి యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ అలర్ట్ మోషన్ వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే యాప్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. సో అక్కడ నుంచి మీరు యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది, మీరు అక్కడ నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫోటోరూమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్ యాప్ అయితే ఫోటోరూమ్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాతకి యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనపడుతుంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. సో గ్యాలరీ ఓపెన్ అయిపోయిన తర్వాతకి మీరు మీ యొక్క ఫ్రెండ్తో దిగిన పిక్ అయితే ఉంటుంది కదా. సో ఆ పిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను ఇక్కడ ఒక పిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మనకు యాప్ ఏం చేస్తుందంటే మీ బ్యాక్ సైడ్లో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా. సో ఆ బ్యాక్గ్రౌండ్ అది కూడా నీట్గా రిమూవ్ అయితే చేస్తుంది. సో చేశాక ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ వైట్ బ్లాక్ ట్రాన్స్పరెంట్ ఒరిజినల్ ఉంది కదా. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ట్రాన్స్పరెంట్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ అయితే వేసుకున్న తర్వాతకి చూడండి, మీ బ్యాక్ సైడ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా కూడా రిమూవ్ అయితే అయిపోయింది నీట్గా. సో చూసుకోవచ్చు, ఓన్లీ మీరు మాత్రమే కనపడతారు. మీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా యాప్ అయితే మనకు రిమూవ్ అయితే చేసింది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ అయితే వేసుకోండి. సో ట్యాప్ అయితే వేసుకున్న తర్వాతకి మీకు గ్యాలరీలోకి అయితే పిక్ అయితే డైరెక్ట్గా సేవ్ అయితే అయిపోతుంది. సో సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు డన్ మీద ట్యాప్ వేసుకొని లీవ్ వితౌట్ సేయింగ్ మీద ట్యాప్ అయితే వేసుకుంటే మీకు మళ్ళీ హోమ్ అయితే వస్తుంది, ఇలా మళ్ళీ ఇంటర్ఫేస్ అయితే కనపడుతుంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏదైతే ఫోటో రూమ్ అయితే తీసేసి ఇప్పుడు అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్ అలర్ట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ అయితే చేసుకున్న తర్వాత మీకు ఏదైనా కనబడుతుంది కదా యాప్ యొక్క ఇంటర్ఫేస్. సో ఇక్కడ హోమ్, ట్యూటోరియల్స్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్కి అయితే వెళ్ళండి. సో ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ నేను ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అని కనబడుతుంది కదా. సో ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్. సో ఈ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే వేసుకోండి. సో ఒకవేళ మీకు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని వస్తే, సో ఆ ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ మీద మన ఛానల్లో ఒక వీడియో అయితే పెట్టాను, ఫుల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో. ఇంపోర్ట్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ వస్తే ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి ఫైల్ని అండ్ ప్రాజెక్ట్ ప్యాకేజ్ని అని ఒక వీడియో అయితే పెట్టాను. సో ఒకసారి ఆ వీడియో అయితే చెక్ చేసి మీరైతే ఇంపోర్ట్ అయితే చేసుకొని మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, డైరెక్ట్గా అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది. మీకు వీడియో కూడా సింపుల్గా అయితే అర్థమైతే అవుతుంది. సో జస్ట్ ఒక 3 మినిట్స్ అయితే చూడండి, మీకు అయితే సింపుల్గా అయితే వీడియో అయితే అర్థమైతే అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అయితే ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది. సో ఇక్కడ ఫస్ట్ అండ్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ బాక్స్ పైన ట్యాప్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకోండి. సో కెమెరా ఆన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఫీమేల్ వర్షన్తో ఒక బీజిఎం అయితే ఉంటుంది ఇక్కడ, హే అని. సో మీరైతే ఫుల్ వీడియో అయితే చూస్తే మీకు అయితే అర్థమైతే అవుతుంది, ఫుల్ వీడియో సాంగ్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నేను SALLAR సలార్ అని ఒక టెక్స్ట్ అయితే చేశాను. అండ్ ఇక్కడ ఒక PNG టైప్ అయితే ఉంటుంది, చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు ఒక ఫాంట్ అయితే ఇస్తాను, ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఎస్ అండ్ ఇక్కడ ఎల్. సో ఇక్కడ పైనుంచి అండ్ ఇక్కడ కింది నుంచి ఒక్కొక్క లెటర్ అయితే ఉంటుంది ఇక్కడ ఎండింగ్ వరకు. సో ఇక్కడ 3 సెకండ్స్ దగ్గరికి పైనుంచి అండ్ కింది నుంచి ఒక్కొక్క పిక్. సో ఇక్కడ లాస్ట్లో కలిపితే సలార్. సో ఇక్కడ చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇది సో ఫస్ట్ దీని ఒక ఇంటర్ఫేస్ ఎడిటింగ్ది అంటే మన వీడియో స్టార్టింగ్ అయితే అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి 3D. సో ఇక్కడ నుంచి 3Dలో మీ యొక్క పిక్తోని మంచిగా ఉంటుంది. సో ఇక్కడ 1 by 1. సో ఇక్కడ లిరిక్స్ ఎట్లా ఉంటుందంటే మనకు కంచె ఒకడైతే అది మించేవాడు ఒకడు. సో ఇక్కడ సో కంచె అంటే ఇక్కడ మీ ఫ్రెండ్ అండ్ ఇక్కడ ఇంకో ఫ్రెండ్. సో లిరిక్స్ అనేది వన్ సైడ్ అయితే ఉంటుంది, చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నేను క్యామ్లో అయితే మంచిగా అడ్జస్ట్మెంట్ చేశాను, సో కెమెరాతోన. సో ఈ కెమెరాని బట్టి మీ యొక్క పిక్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే నీట్గా వీడియో అనేది మనకు ఎడిటింగ్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడైతే చూపిస్తాను, మీరు ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి, మంచిగా అయితే మీకు అర్థమైతే అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు 3 సెకండ్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ
ఇక్కడ 3 సెకండ్స్ నుంచి మనకు క్యామ్ 2 కనబడుతుంది కదా. సో ఇక్కడికి వచ్చేసి మీరు ప్లస్ సెగ్మెంట్ ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళేసి మీకు ఫ్రెండ్తో కలిసి దిగిన పిక్ అయితే ఉంటుంది కదా. సో ఆ పిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మూవ్ అండ్ ఆప్షన్లోకి వెళ్ళేసి స్కేల్ మీద ట్యాప్ చేసుకొని ఇలా అయితే పెంచుకోండి సైజు. సో సైజ్ పెంచుకున్న తర్వాతకి దీన్ని మీరు కరెక్ట్గా మిడిల్లోకి అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా. సో ఇలా కరెక్ట్గా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాతకి దీన్ని ఏం చేస్తారంటే ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఫోమ్ ట్యాప్ చేసుకొని సెర్చ్లో టైల్స్ అని సెర్చ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ టైల్స్ వచ్చింది కదా. సో దీనిపైన ట్యాప్ చేసుకొని స్టాండర్డ్ ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు ఎఫెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు మిర్రర్ అయితే ఆన్ చేసుకోండి. సో మిర్రర్ ఆన్ చేసుకుంటే మనకు బ్యాక్ సైడ్ అయితే కొంచెం పిక్ అయితే గ్యాప్ వచ్చిన కెమెరా నుంచి కవర్ అయితే చేస్తుంది మనకు పిక్. సో సారీ ఎఫెక్ట్ అయితే కవర్ అయితే చేస్తుంది పిక్ని. ఇప్పుడు మళ్ళీ పిక్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి యాడ్ ఫోమ్ ట్యాప్ చేసుకొని సెర్చ్లో మీరు సాచురేషన్. సో సాచురేషన్ వైబ్రేషన్ వచ్చింది కదా. సో దీనిపైన ట్యాప్ చేసుకొని ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్ మోనోక్రోమ్ అని ఉంటుంది. సో మోనోక్రోమ్ ట్యాప్ అయితే వేసుకోండి. మనకి ఇలా అయితే బ్లాక్ కలర్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ వైట్లోకి అయితే చెప్తాను, చూడండి మీరు మొత్తం వీడియో అయితే చూడండి. సో ఇక్కడ పిక్ని అయితే మీరు లాస్ట్ ఎండింగ్ అయితే తీసుకురండి ఇలా. సో ఎండింగ్ అయితే తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాతకి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చేసి పిక్ మీద సెలెక్ట్ చేసుకొని మోనోసెల్లో రొటేట్లోకి వెళ్ళేసి ఇక్కడ 0 పెట్టుకోండి. సో 0 పెట్టుకున్న తర్వాతకి ఈ యొక్క పిక్ని మీరు ఏం చేస్తారంటే ఇలా కిందికి అయితే తీసుకురండి. సో ఇక్కడ క్యామ్ 2 మీద పెట్టుకోండి. సో ఇలా ఉంటుంది కదా. సో ఇక్కడ పెట్టుకున్న తర్వాతకి మీరు ఏం చేస్తారంటే దీన్ని కరెక్ట్గా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని పిక్ని మీరు కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్న తర్వాతకి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ దీనిపైన ట్యాప్ చేసుకొని పేస్ట్ లేయర్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి ఇది కూడా ఎండింగ్ వరకు ఉంటుంది. సో ఎండింగ్ వరకు ఉన్న తర్వాతకి దీన్ని ఏం చేస్తారంటే మీరు సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని కలర్ ఫీల్డ్లోకి వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని ఇందాక మీరు ఫోటో రూమ్లో ఒక పిక్ అయితే రిమూవ్ చేశారు కదా బ్యాక్గ్రౌండ్. సో ఆ పిక్ అయితే మీరు ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి. మీ యొక్క ఫ్రెండ్ పిక్ అండ్ మీరు కలిసి దిగిన పిక్ అయితే ఉంటుంది కదా. సో ఆ పిక్ అయితే ఇక్కడ మీరు ప్రెస్ ఐకాన్ ట్యాప్ చేసుకుంటే యాడ్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా అయితే ఉంటుంది. మీ బ్యాక్ సైడ్ అయితే లిరిక్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు పిక్ని ఏం చేస్తారంటే మీరు ఇలా కిందికి అయితే తీసుకురండి. సో ఈ పిక్ని మొత్తం లిరిక్స్ కిందికి అయితే తీసుకురండి ఇలా. సో ఇలా పెట్టుకోండి. అండ్ ఇక్కడ చూడండి ఇలా అయితే బాగా అయితే ఉంటుంది. సో ఇక్కడ అది ఉంది కదా. సో అది మించేవాలని ఒక టెక్స్ట్ అయితే ఉంది కదా. సో అయితే ఇలా కిందికి అయితే తీసుకురండి. సో ఇలా మీ బ్యాక్ సైడ్ అయితే మంచి కవర్ అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ మీరు ఈ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లో సాచురేషన్ వైబ్రేషన్ ఆఫ్ అయితే చేసుకోండి. సో చూడండి మీ బ్యాక్ సైడ్ మాత్రం సాచురేషన్ వైబ్రేషన్ ఎఫెక్ట్ ఈ పిక్ మాత్రం అయితే ఉంటుంది. అండ్ ఈ పిక్ మాత్రం మీరు ఆఫ్ అయితే చేసుకోండి. సో బాగా అయితే కలర్ఫుల్గా అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే మనకు బ్యూటిఫుల్ లుక్ అయితే ఇస్తుంది. సో ఇక్కడ మీరు ఇలా అయితే ఉంటుంది. సో ఇది చూడండి ఇలా అయితే మంచిగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ సో ఇక్కడ సో పిక్ని మీరు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు అయితే సింపుల్గా అయితే వీడియో ఎడిటింగ్ అయితే అయిపోతుంది. సో ఇలా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు వీడియో ఎడిటింగ్ అయితే నీట్గా సింపుల్గా అయితే అయిపోతుంది. సో చేసుకోండి చాలా బాగా అయితే ఉంటుంది ఇలా. సో లిరిక్స్ మీకు బ్యాక్ సైడ్ కావాలంటే పిక్ బ్యాక్ సైడ్ లిరిక్స్ పిక్ బ్యాక్ సైడ్ కావాలనుకుంటే మీరు పిక్ కిందకి అయితే లిరిక్స్ అయితే తీసుకురండి. సో చూశారు కదా ఇలా. సో ఇలా ఇక్కడ అది మించేవాడు. సో ఇక్కడ ఎంకిల్కి అయితే వెళ్ళిపోయింది పిక్. అండ్ ఇక్కడ ఇది కూడా కావాలంటే ఇలా బ్యాక్ సైడ్ పెట్టుకోండి. సో ఇలా అయితే ఎంకిల్కి అయితే ఉంటుంది. సో పిక్ యొక్క మీకు మంచిగా అట్రాక్ట్ ఉండాలంటే బ్యాక్ సైడ్ అయితే పెట్టుకోండి. సో ఇలా బ్యాక్ సైడ్ సో ఇలా ఇదైతే బ్యాక్ సైడ్ అయితే కనబడతాయి. సో ఇలా సో మీకు బ్యాక్ సైడ్ వద్దు మాకు పిక్ మా ముందర ఉండాలి మంచిగా ఉండాలి ఎందుకంటే ఇక్కడికైతే తీసుకురండి ఇలా. సో ఇలా సో ఇలా అయితే చేసుకోండి చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నేను టెక్స్ట్కి కూడా కొన్ని ఎఫెక్ట్స్ పెట్టి మంచి అడ్జస్ట్మెంట్ అయితే చేశాను. సో చాలా బాగా అయితే ఉంటుంది. మీరైతే చేసుకోండి చాలా బాగా అయితే ఉంటుంది మీ యొక్క పిక్తోని. సో ఇక్కడ దాకా సో నీట్గా అయితే చేసుకోండి.
సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మొత్తం వీడియో అయిపోయిన తర్వాతకి ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేసుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ ఎడిటింగ్ కావాలో కూడా కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.